మామా ఇలా ఆగకుండా నడుచుకుంటూ వెళ్తే ఏమొస్తుందంటావు? ఆయాసం వస్తుంది. అప్పటికే ఆగకపోతే ఏముంది, నిన్ను తీసుకెళ్ళడానికి ఇంకో 4 వస్తారు. ఏ అక్కడి నుండి వాళ్ళు తీసుకెళ్తారా? ఎలారా నువ్వు ఇంత ఇంటెలిజెంట్? నీతో ఫ్రెండ్షిప్ చేసి ఇలా తయారయ్యాను మామా. ఒరేయ్, మనిద్దరం కలిసి డబ్బులు సంపాదిద్దామా? డబ్బులు సంపాదించడం అంటే కాలువల్లో నత్తలు పట్టుకున్నంత ఈజీ అనుకుంటున్నావారా? ఐడియా. నత్తలు పట్టి అమ్మి డబ్బులు సంపాదిద్దామా? ఒక్కసారి విజువల్ వేసుకో. నత్తలే నత్తలు నత్తలు నత్తలే నత్తలే నత్తలు నత్తలు నత్తలే. ఇప్పుడే ఫ్రెష్ గా పట్టి వేడి నీటితో కడిగి కరీనా కపూర్లో చేశామండి. తింటే కత్రినా కపూర్లు అయిపోతారు. నత్తలే నత్తలు నత్తలు నత్తలే నత్తలే నత్తలు నత్తలు నత్తలే. రాజు, నువ్వు నత్తలు అమ్ముతున్నావా? వద్దు, వామ్మో వద్దు. అయినా అరవడం ఏంట్రా చిచ్చి. మరది ఊహే ఇంత వరస్ట్గా ఉందంటే ఒరిజినాలిటీ ఇంకెంత వరస్ట్గా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. నిజమేరా మామా? అయితే మనం ఇప్పుడు డబ్బులు సంపాదించడం ఎలారా? అడుగు తినడం తప్ప వేరే దారి లేదు. ఎవడరా అది నాస్టీ ఫెల్లో? నేనేరా. నాన్నగారు మీరా? నేనేరా. ఏంటి, నువ్వు డబ్బులు సంపాదిస్తావా? అవును నాన్నగారు. ఏ సంపాదించకూడదా? ఏం చేసి సంపాదిస్తావురా? అదే డిస్కస్ చేసుకుంటున్నాం నాన్నగారు. సరే, పొలం పనులకు వెళ్తావా? అమ్మో బాడీ పెయిన్స్ నాన్నగారు. పోనీ చదువుకుంటావా? అమ్మో తలపోటు నాన్నగారు. పోనీ వ్యాపారం చేస్తావా? ఎలా నాన్నగారు? పోనీ కన్నాలేస్తావా? తప్పు కదా నాన్నగారు. మరి నా జోబు కన్నం వేసినప్పుడు ఎందుకు అలా అనుకోవురా? తెలియదు నాన్నగారు. నీ దగ్గర అన్నిటికీ సమాధానాలుంటాయి, కానీ ఏది సరైనది కాదు. దేవుడు ఈడి ఫేస్ మీద పర్మనెంట్ మార్కర్తో రాసేసినట్టున్నాడు, దరిద్రుడు అని. అలా అంటారేంటి నాన్నగారు? పేపర్ పేపర్. పోనీ పేపర్ వేస్తావా? ఇదేదో బాగున్నట్టుంది, వేస్తా నాన్నగారు. అమ్మయ్యా, డిసిషన్ మార్చుకోవద్దు, ఫిక్స్ అయిపో. సైకిల్ తీసుకో. మరి నేను అంకుల్, నా దగ్గర సైకిల్ కూడా లేదు. ఏం పర్లేదు మామా, నువ్వు వెనకాల కూర్చొని పేపర్ అయ్యి, నేను సైకిల్ తొక్కుతూ ఉంటా. అదే జోష్ మీద ఉండండి, మీకోసం ఒక పాట అందుకుంటాను. ఆపకయ్యా పోరాటం, కన్నుండి కాళ్ళుండి రూపాయి సంపాదించలేని ఈ ఎదవ బతుకు కోసం పనికిరాని ఈ జబ్బలతోటి పైకి దూసుకెళ్ళేలా వెయ్యి
తెలుగు ఇంగ్లీష్ పేపర్ కలిపేయి ఇంటి మీదకు విసిరేయి వెయ్ వెయ్ వెయ్యరవై వెయ్ వెయ్ వెయ్యరవై. నాన్న ఇటు ఇవ్వండి సైకిల్. తీసుకోరా బిడ్డ తొక్కరా పేడా. వాటే సెన్సార్ కవరింగ్ అంకుల్. మరి లేకపోతే మనం సెన్సార్ అయిపోతాం. నాన్న లాకర్లు తెరిచిపెట్టుకోండి, సరిపోకపోతే 2 బీరువాలు కొనండి. దేనికిరా బీరువాలంతావా? డబ్బులు సర్దుకోవడానికిరా గూట్లే. నువ్వు వెళ్ళి పేపర్ అయ్యరా, నేను బీరువాలు కొనే పనిలో ఉంటాను. చిత్తమ్మ గారు ధన్యోస్మి. పేపర్ పేపర్. ఒరేయ్, నేను ఇదే స్పీడ్లో తొక్కుతూ మన జిల్లాకి మన స్టేట్కి కూడా పేపర్ వేస్తే ఎలా ఉంటుందిరా? ఆ తర్వాత మెల్లిమెల్లిగా దేశానికి కూడా వేసేస్తాను. అంతవరకు అక్కర్లేదులే, నువ్వు జిల్లాకి వేసేసరికి పేపర్లో పడతావు. ఏమని పేపర్ బాయ్ అనే? లేదు, పేపర్లు వేస్తూ పోయిన బాయ్ అని. ఒరేయ్, ఏంట్రా ఇలా డిస్కరేజ్ చేస్తున్నావు? ముదు నష్టపోడా. మూసుకొని తొక్కరా ముష్టదవా. ఏంట్రా కాలెరగేదాకా నెలంతా తొక్కితే 1200 వచ్చాయా? 1200 ఎక్కడ్రా, నీకు వచ్చింది 100 రూపాయలే. 100 ఏంట్రా? మరి 1200 సగం అంటే నీ 600 నా 600. నువ్వు పేపర్ వేసేటప్పుడు రౌండ్కో కూల్ డ్రింక్ చెప్పున కుడిత తాగినట్టు తాగేసావు. ఆ షాప్ వాడికి ఇవ్వాల్సింది 500. ఇక నీకు మిగిలింది 1 పద చింగ్చాంగ్ నూడిల్స్ బండి దగ్గరికి వెళ్ళి డబల్ ఎగ్ నూడిల్స్ తిందాం. ఒరేయ్, నువ్వు ఆగరా బాబు. మా బాబు అన్నట్టు పేపర్లు వేయడం కన్నా కన్నాలు వేయడమే బెటర్ లాగుంది. చీ, అనవసరంగా కమిట్ అయ్యాను. ఒరే, ఇప్పుడు మీ నాన్న డబ్బులు అడిగితే ఏమిస్తావురా? తినడానికి ఇస్తరాకలేదంటే విసురుకోవడానికి విసనకర్ర అడిగాడంట నీలాంటోడే. చీ, ఎదవ బతుకు. సరే పదా, నీ 600 తీసుకొని శాంతి వైన్స్కి వెళ్ళిపోదాం. రే, ఏంట్రా నా డబ్బుల మీద పడ్డాయా నీ కళ్ళు? నీ డబ్బులేంట్రా, వెనకాల కోతి కూర్చున్నట్టు కూర్చొని ఇప్పుడు క్యారెక్టర్లెస్ డైలాగులు మాట్లాడతావా? కష్టం నాదిరా కర్పూరం. అగరబత్తి ఏం కాదు, ఇక్కడ ఉన్న ఎవరినైనా అడుగురా, ఎవరో కోతి చెప్తారు. కోతి నాయాలా, కష్టం వీడిదంట. కొట్టానంటే కట్లేయించుకుంటావు. కొరికాననుకో కుట్లేయించుకుంటావు. నేను రక్కాననుకో ఇంజెక్షన్ వేయించుకుంటావు. పోనీలే, నువ్వు కుక్కవని ఒప్పుకున్నావు. రేయ్ రేయ్, మీరేనా రోజు పేపర్ వేసేది? మీరు పేపర్ వేసాక ఇంట్లో నా లవర్ కూడా ఉంది. ఆ పేపర్తో పాటు నేను ఇచ్చే లెటర్ కూడా వేసారంటే మీకు రోజుకి 50 రూపాయలు ఇస్తానురా. ఎలా కనపడుతున్నాను రా మీకు? పోనీ 100 రూపాయలు ఇస్తాను. ఎలా? ఇక్కడ 1200 ఇస్తేనే వేయట్లేదు. ఒరే నీ అబ్బా, వాడు రోజుకి 100 రూపాయలు ఇస్తానంటే నెలకి 3000 ఇస్తానంటున్నాడు. అవునా? దాన్నా కూర్చో, టీ తాగుతావా?
ఏం పర్లేదు తమ్ముడు, ఇదిగో 500 అడ్వాన్స్ తీసుకో. థ్యాంక్స్ అన్నా. నేను వెళ్ళొస్తాను తమ్ముడు. ఒరే, దేవుడు మన కష్టాన్ని గుర్తించాడ్రా. నెలకి 3000 ఇంకా 1200 బాగానే గిట్టుబాటు అవుతుంది రోయ్. నాకు ఐడియా వచ్చిందిరా.